శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్య భగవానుడు మకరంలోనికి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి నాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు భోగి మంటలు వెలిగిస్తారు. అలాగే భోగి రోజున సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అసలు ఈ భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు? పిల్లలకు భోగి పళ్ళు పోయటం వెనుక పరమార్థం ఏమిటి? మొట్టమొదటగా భోగి పళ్ళు ఎవరికి పోస్తారు? భోగి పళ్ళు ఎలా ఏ విధంగా పోయాలి? భోగి రోజున ఎలాంటి విధానాలు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండ్లుగా అత్యంత ప్రీతిపాత్రమైనవి. గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన ప్రయత్నానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథుడే దివి నుంచి భువికి దిగి వచ్చిన రోజు ఆ జగన్నాయకుని చేరి భోగములను అనుదినము కాబట్టి ఈ రోజును భోగి అంటారు. బుక్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి విలీనమై భోగాన్ని పొందిన అందుకే సంకేతంగా భోగి పండుగను మనం జరుపుకుంటాము. దక్షిణానికి వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికే రోజు భోగి పండుగగా, దక్షిణానికి భోగి చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలను, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించేముంటూ కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగి రోజున తెల్లవారక ముందే అంటే 3:30 నుంచి 4:30 గంటల మధ్యలో నిద్రలేచి తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దన చేసుకుని కుంకుడికాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేసే స్నానం మనలోని పేదరికాన్ని, దరిద్రాన్ని తొలగిస్తుంది. అభ్యంగన మంగళ స్నానాలు చేసిన పిదప భగవన్నామ స్మరణతో తగినన్ని కట్టెలు పిడకలతో భోగి మంటలు వేయాలి. ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ అరిష్ట నివారణ కోసం, ఐశ్వర్య సిద్ధి కోసం ఈ భోగి మంటలు ఇంటి పేర్లను తొలగిస్తాయి. భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి ఆవు పిడకలకు మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి అంటే ప్రతి పల్లెటూరులో విధిగా వేస్తారు. అంతేకాదు ఊర్లో ఉండే వారందరినీ ఒక చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి మండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవుడిని గౌరవం ఇచ్చినట్లుగా భావిస్తారు. భోగి మంట అత్యంత పవిత్రమైనది. అందుకే భోగి మంట అంతా చల్లారాక భస్మాన్ని తీసి నుదుటిన ధరించడం చాలా శుభప్రదం. భోగి రోజున ఇంటి ముంగిట కల్లాపు చల్లి రంగురంగుల గొబ్బెమ్మలు పెడతారు. పిడకలతో గొబ్బెమ్మలు తయారు చేస్తారు. గోపికలను ప్రత్యేక ముగ్గు మధ్యలో పెట్టి గొబ్బెమ్మ గోదాదేవికి అలాగే భూదేవికి ప్రతీకగా చేస్తారు. ఈ రోజు ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలతో అలంకరించాలి. గడపలు పసుపు కుంకుమలతో అలంకరించాలి. అలాగే ఈ రోజు కొత్త బెల్లం, ఆవు పాలు పోసి పొలం చేసి భవతరచన చేయటం శ్రేయోదాయకం. సబ్జాలు ఈ రోజు భోజనంలో తప్పకుండా తినాలి. ఈ రోజు గుమ్మడికాయ దానం ఇస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. ఇక భోగి రోజు సాయంత్రం వేళ భోగిపళ్ళు పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. ఈ భోగిపళ్ళు వెనుక ఉండే అంతర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భోగిపళ్ళు బద్రీ ఫలాలు అని కూడా పిలుస్తారు. ఒకసారి శ్రీమన్నారాయణుడు పరమశివుని ప్రసన్నం చేసుకునేందుకు బద్రీకావనంలో ఘోర తపస్సు చేస్తారు. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం ప్రసాదిస్తాడు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణ్ణి పరిమళాలతో అనగా రేగుపండ్లతో అభిషేకించారట.
14 భువన భండాలను తనలో దాచుకున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ సమయంలో చిన్న పిల్లవాడే ఆటలాడుకున్నాడట. అప్పటి నుంచి రేగిపండ్లు భోగిపళ్ళుగా మారిపోయాయి. ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇలా భోగి పండ్లు పోసి ఆనవాయితీ ఉంది. మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నారాయణులు ఈ పదరీక్ష వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలని తింటూ తపస్సు సాగించారని, వారి తల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారని చెప్పబడింది. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఇలా చేయటం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. భోగి పళ్ళు చిన్న పిల్లల తలపై పోయటం వల్ల శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు లభిస్తాయి. చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లు పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకు జ్ఞానం పెరుగుతుంది. చిన్న పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచుగా ఉంటుంది. రేగిపండు జైపురా కూడా పలుచుగా ఉంటుంది. ఈ రేగి పండ్లకు రోగ నిరోధక శక్తి ఇచ్చే ఔషధ గుణాలు విలువలు ఉంటాయి. భోగి పండ్లను పోసే సమయంలో రేపల నుంచే వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ రేగుపళ్లను పోస్తారు. పిల్లలకు భోగిపళ్ళు పోసే ముందు చిన్న కృష్ణుని విగ్రహాన్ని లేదా పటాన్ని అలంకరించుకొని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత భోగిపళ్ళను సిద్ధం చేసుకోవాలి. భోగిపళ్ళు ఏమి కలపాలి అంటే మొదటిగా సరైన మోతాదులో భోగి పండ్లను అనగా రేగి పండ్లను తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో శనగలు కూడా కలుపుతారు. శనగలు కలపాలి అనుకునేవారు 3 లేదా 4 గంటల ముందే నానబెట్టుకుని ఆ రెండిటిని కలుపుకోవాలి. అలాగే కొన్ని చిల్లర నాణాలు కూడా అందులో వేయాలి. చెరుకు లేదా పటికీ బెల్లం ముక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకులను కూడా కలిపి వేయాలి. చివరిగా అక్షంతలు కూడా అందులో కలిపి ఒక దగ్గర సిద్ధం చేసి ఉంచాలి. ముందుగా భోగి పండ్లు పోసే పిల్లలకు తలస్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపచేయాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టి దేవతామూర్తులకు దండం పెట్టించాలి. తరువాత పిల్లలకు తూర్పు ముఖంగా పీట మీద గాని కుర్చీపై గాని కూర్చోబెట్టాలి. ఇప్పుడు ముందుగా పిల్లలకు భోగి పండ్లు వేసే ముందు కృష్ణ భగవానుని ప్రతిమ లేదా పటం ముందు దీపం వెలిగించి కృష్ణుడికి హారతి పెట్టాలి. తర్వాత పిల్లలకు అద్దాలి. శ్రీకృష్ణుడి భోగి పండ్లతో అభిషేకం చేస్తున్నట్లుగా వేయాలి. స్వామివారి మీద భోగి పండ్లు వేసిన పెద్ద పిల్లలపైన భోగి పండ్లు వేయాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకొని 3 సార్లు సవ్య దిశ అపసవ్య దిశగా దిష్టి తీస్తున్నట్లుగా తిప్పిపోయాలి. ఆ తర్వాత అక్షంతులు వేసి హారతి కూడా ఇవ్వాలి. భోగి పండ్లు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ భోగిపళ్ళు వేయాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. పెద్ద ముత్తైదులను పిలిచి పిల్లలకు భోగిపండ్లు పోయించాలి. పిల్లలను ఆశీర్వదిస్తూ ఎవరైనా భోగిపళ్ళు పోయవచ్చు. ఇంటికి వచ్చిన మొత్తం ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి పంపాలి. దిష్టి తీసిన పళ్ళు కనుక తినడానికి నిషిద్ధం. ఆ పనులు ఎవరూ లేని చోట గాని ప్రవహించే నీటిలో కానీ వేయాలి. అందులో ఉన్న నాణాలను పేదవారికి పంచాలి. మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తారన్నట్లు పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి. ఇది ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా చేసుకోవచ్చు. సంతాన ప్రాప్తికై నూతన దంపతులు చిన్న కృష్ణుడికి భోగిపల్లి పోసి పూజలు చేసి సంతానం ప్రసాదించమని కోరుకుంటారు. ఇలా చేస్తే ఆ నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అసలు పిల్లలకు భోగిపండ్లు పేరుతో రేగిపండ్లు ఎందుకు పోస్తారు అంటే రేగిపండును ఆర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరుసటి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడు. అందుకే ఆ సూర్య భగవానుని కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. రేగు పండ్లతో పాటు బంతి పూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లలు చుట్టుపక్కల ఉండే క్రిములు నశిస్తాయి. ఎందుకంటే బంతి పూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే. చర్మకు సంబంధించినటువంటి వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది. ముఖ్యంగా రేగిపండు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోని నిల్వ ఉంచుకుంటాయి. కనుక వీటిని తలపై పోయటం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపై మరియు శరీరంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలను అందిస్తుంది.
అందుకే రేగి పళ్ళను తప్పకుండా పిల్లల తలపై పోయాలి అని సూచిస్తూ ఉంటారు. భోగి రోజు వైష్ణవ ఆలయాల్లో జరిగే గోదా రంగనాథుల కళ్యాణం తప్పక వీక్షించాలి. గోదాదేవి శ్రీరంగనాథుల్లో ఐక్యమయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం కదా ఒకసారి లక్ష్మీనారాయణులకు భూలోక వివాహం చేయాలనిపించి వారి వాహనమైన గర్భగుడిని సిద్ధం కమ్మని ఆజ్ఞాపించారు. గరుత్మంతుడు లక్ష్మీనారాయణల తలపై ఎక్కించుకుని భూలోక విహారానికి తీసుకుని వెళ్ళగా అక్కడ ప్రకృతిని చూసి ఎంతో పులకరించిపోయి పారివశ్యంతో మునిగిపోయిన లక్ష్మీనారాయణుల ఆనందంతో నిండిన హృదయాలతో, గరుత్మంత, ఈరోజు ఈ ప్రకృతిని చూసిన నా మనసు ఎంతో ఆనందభరితమైనది. గతమంతా ఎప్పుడు నీవు మా సేవలో తరించడమే కాని మళ్ళీ ఒక్కసారి కూడా నోరు తెరిచి ఏ కోరికలు కోరలేదు. ఈ రోజు నీవు ఏ కోరికైనా కోరుకో, ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఏదైనా కోరుకో అని పలికారు. లక్ష్మీనారాయణులు దానికి గరుత్మంతుడు, స్వామి, ఎప్పుడు మీ సేవలోనే నేను ధరించాలి, అదే నా కోరిక అన్నాడు. దానికి లక్ష్మీనారాయణులు, నీవు చేస్తున్న ఈ సేవకే మేము ఏదైనా ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటున్నాము, ఏదైనా సంకోచించకుండా కోరుకో అన్నాడు. దానికి గరుత్మంతుడు, స్వామి, నీవు నా తల్లి అయిన లక్ష్మీదేవిని ఎప్పుడూ విడవకుండా నీతోనే ఉంచుకుంటావు. ఎందుకంటే మీ ఇద్దరికీ వివాహం అనే బంధం ఉంది కాబట్టి. అలానే నేను కూడా నీతో బంధాలు ఏర్పరచుకునే, శాశ్వతంగా ఉండిపోయే నీ సేవలోనే తరించాలి. అదే నా కోరిక కాబట్టి నీతో నాకు బంధం ఏర్పడాలి స్వామి. దానికి నీవు నాకు అల్లుడిగా, నేను నీకు మామగారిగా మళ్ళీ ఇద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పరిచి నా జన్మ ధన్యం చేయి స్వామి అన్నాడు వినయంగా. గరుత్మంతుడు దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, ధర్మ, అంత ఎప్పుడు నా సేవలో తరించాలని నీ కోరికతో నీవు నన్ను మరింత నీకు దగ్గర చేసుకున్నావు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీవు వైష్ణవ బ్రాహ్మణుడిగా పుట్టి ఆల్వాల్ పరంపరలో నీవు ఫిర్యాదుతో కీర్తింపబడతావు. అంతేకాక సాక్షాత్తు భూదేవి నీ కూతురిగా అవతరిస్తుంది. అలా అవతరించిన భూదేవిని నాకిచ్చి పెళ్లి చేసి నీవు నా మామగారిలా నాతో బంధం ఏర్పరచుకొని నా సేవ చేసుకుందునుగాక అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి వరం ఇస్తాడు. దానికి గరుత్మంతుడు, ధన్యుణ్ణి స్వామి అని చెప్పి సెలవు తీసుకుంటాడు. తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరులో అనే గ్రామంలో పత్రసాయి రూపంలో దర్శనమిస్తున్న శ్రీ మహావిష్ణు దేవాలయం ఉంది. ఆలయ పూజారి అయిన ముకుందాచార్యులు పద్మ దంపతులకు గరుత్మంతుడు కుమారునిగా జన్మించి విష్ణు చిత్తుడనే పేరుతో ప్రఖ్యాతిగాంచాడు. విష్ణు చిత్తుడు అంటే ఎప్పుడు శ్రీ మహావిష్ణువు గురించి ఆలోచించేవాడని అర్థం. విష్ణు చిత్తుడు నిరంతరము శ్రీ మహావిష్ణువు సేవలోనే ఉండేవాడు. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి అందరూ ఆయనకు విష్ణు చిత్తుడు అని పిలిచేవారు. విష్ణు చిత్తుడు ఎప్పుడు స్వామివారిని సేవ చేస్తూ ఉండేవాడు. స్వామివారికి పూలమాలతో కైంకర్యం చేసుకోవాలనే ఆలోచనతో వెంటనే అక్కడ ఒక స్థలంలో పూల తోటలు, ఒక తులసీవనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుని వెనువెంటనే పని ప్రారంభించారు. బాగా కష్టపడి పూల తోటలు, తులసీవనాన్ని అభివృద్ధి చేశారు. పూచిన పుష్పములు, ధర్మాలను చేర్చి మాల అల్లి రకరకాల పూలమాలలు కట్టేవారు. ఆ పూలమాలలు స్వామికి సమర్పించి ఆ పూలమాలలో స్వామి అందాన్ని చూస్తూ పొంగిపోతూ మురిసిపోతూ తరించేవాడు. విష్ణు చిత్తుల వారు అలాగే నిత్యము పరమ భక్తితో తాను అభివృద్ధి చేసిన ఉద్యావనం నుండి పుష్పములు తెచ్చి మాలగా అల్లి స్వామికి పుష్పమాలలను అర్పిస్తూ నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు. విష్ణు చిత్తుల వారు ఒకసారి ఎప్పటిలాగానే తన తోటలోని తులసీ దళాలను సేకరించడానికి వెళ్ళిన విష్ణు చిత్తుల వారికి తులసి తోటలో తులసి మొక్క కింద అందమైనటువంటి చిరునవ్వులు చిందిస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తూ దేదీప్యమానంగా కాంతితో భూదేవి అవతారమైన గోదాదేవి తులసీవనంలో నరనామ సంవత్సరం కర్కాటక మాసం పూర్వ పాల్గొని నక్షత్రంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున అందంగా ముద్దులొలికేటువంటి పసిపాపగా విష్ణు చిత్తుల వారికి కనిపించింది. అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణు చిత్తుల వారు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలిగేలా ఆ పసిపాపను చూస్తూ ఉంటారు. ఎవరి పాప ఇంత దేదీప్యమానంగా కాంతితో ఇక్కడ ఉందేమిటి? ఇంత కాంతి పూజ ఏమిటి ఈ పసిపాప చుట్టూ అని ఆశ్చర్యపోయారు. ఇంత అందమైన పసిపాపను ఎవరి తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారో అని ఆశ్చర్యంతో చూస్తూ ఆ పసిపాపను ఎత్తుకుని తన గుండెలకు హత్తుకోగా ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది.
విష్ణుచిత్తుల వారికి పితృపాసం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. ఈ పసిపాప ఎవరు దైవ సంభూతమని భావించి విష్ణుచిత్తుల వారు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్తారు. తీసుకువెళ్లి ఆమెకు కోదై అని నామకరణం చేసి ఆ రణరంగంగా పెంచుకోవటం ప్రారంభించాడు. కోడె అనగా తులసీమాల అని అర్థం. తులసి కోటలో దొరికింది కాబట్టి కూతురు తులసి వంటి పవిత్రమైనది అని పేరుతో పిలుస్తూ ఉండేవారు. విష్ణుచిత్తుల వారు కోదై క్రమంగా గోదా తర్వాత గోదాగా పరిణామం చెందింది. గో అంటే భూమి దాటి ఇవ్వబడినది అని, గోదా అంటే భూమి చేత ఇవ్వబడినది అని అర్థం. గోదాదేవి దినదిన ప్రవర్తమానగుచు అందరినీ సంతోషపెట్టుచూ ఉండేది. గోదాదేవి చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర ఎంతో ఆరోగ్యంగా పెరగడమే కాక తండ్రిలాగే శ్రీ మహావిష్ణువు సేవలోనే ఉండేది. తండ్రి నోటి నుంచి వెలువడే పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్య గాథలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి కూర్చున్న పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది. గోదాదేవి తండ్రి భాగవతం చెప్పుతున్నప్పుడల్లా శ్రీకృష్ణుడిని తన ప్రియుడని తాను గోపికనని ఊహించుకుంటూ ఉండేది. గోదాదేవికి యుక్త వయసు వచ్చేసరికి శ్రీకృష్ణుడే తన భర్తని గోదాదేవి నమ్మడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుని విగ్రహం పూజలలో పెట్టుకుని శ్రీకృష్ణుని పూజ చేస్తూ కృష్ణుడితో మాట్లాడుతున్నట్లు, నవ్వుతున్నట్లు, ఆడుకుంటున్నట్లు, రాసలీలల్లో తేలి ఆడుతున్నట్లు ఊహించుకుంటూ మురిసిపోతూ ఎప్పుడూ శ్రీకృష్ణుడి ఆదలోనే గడిపేది. గోదాదేవి నిత్యము శ్రీకృష్ణుడి ప్రతిమ వద్దకు వెళ్ళి గోదాదేవి తాను వెన్నదాచి పెట్టానని తినడానికి రమ్మని శ్రీకృష్ణుడు పిలిచి బ్రతిమలాడేది. శ్రీకృష్ణుడు రాకపోయేసరికి కోపగించుకునేది, విసుక్కునేది, బాధపడేది. శ్రీకృష్ణుని ఎంత పిలిచినా ఎలా పిలిచినా రావటం లేదని ఒక చోట దిగాలుగా కూర్చొని అటు ఇటు శ్రీకృష్ణుడు వస్తాడేమో అని చూస్తుండగా తన తండ్రి అయిన విష్ణుచిత్తుడు స్వామివారి కోసం కట్టిన పూలమాల వైపు తన చూపు పడుతుంది. వెంటనే తనకు మెరుపులాంటి ఆలోచన వస్తుంది. శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడు అని తన తండ్రి చెప్పగా విన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. తాను ఇంతవరకు అలంకరణ చేసుకోకుండా స్వామిని సేవించడం వలన తన వద్దకు స్వామి రావటం లేదని అమాయకంగా ఆలోచిస్తుంది. పూలమాలలతో తనని తాను అందంగా అలంకరించుకుంటే ఆ శ్రీకృష్ణుడు తప్పగా వస్తాడని, తన అందాలకి వచ్చి తన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాడని నమ్మింది. నమ్మిన దానిని వెంటనే ఆచరణలో పెట్టడానికి సంసిద్ధమైంది. వెంటనే తన తండ్రి అయిన విష్ణుచిత్తుడు స్వామి కోసం కట్టిన పూలమాలలు తీసుకుని రకరకాలుగా సింగారించుకోవటం మొదలు పెడుతుంది. ఆ పూలమాలికలను తులసీమాలను తన మెడలో వేసుకుని సెగలో ఉంచి ధరించి అలంకరించుకున్న తర్వాత గోదాదేవి తాను ఆ పరంధాముని వివాహమాడాలని సరితోగుదనని తన సౌందర్యమును నీటి బావిలోనూ అందులోనూ చూసుకుని మురిసిపోయి శ్రీకృష్ణుడి ప్రతిమ దగ్గరకు వెళ్ళి తాను ఏ విధంగా అలంకరించుకున్నది వర్ణించి స్వామికి చూపించి స్వామి రమ్మని పిలిచేది, బ్రతిమలాడేది, బాధపడేది. చివరగా స్వామి రావటం లేదని కన్నీరు కారుస్తూ తాను అలంకరించుకున్న పూలమాలలు ఒక్కటొక్కటిగా తీసేస్తూ తిరిగి తన తండ్రి ఉంచిన పూల బుట్టలోనే పడేసేది. ఇది తెలియని విష్ణుచిత్తుడు ఆ పూల బుట్టలో ఉన్న పూలమాలను స్వామి కైకర్యం కోసం తీసుకువెళ్ళి స్వామికి అలంకరించేవాడు. రోజు గోదాదేవి పూలమాలలు అలంకరించుకోవటం, శ్రీకృష్ణుడు రాలేదని విసుక్కొని బాధపడి ఆ పూలమాలను తిరిగి బుట్టలో పడివేయటం, విష్ణుచిత్తుడు వాటిని తీసుకుని వెళ్ళి స్వామికి అలంకరించడం, ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు విష్ణుచిత్తుల వారు స్వామికి పూలమాలను అలంకరిస్తుండగా ఆ పూలమాలలో ఒక పొడవాటి తల వెంట్రుకలు చూస్తాడు. తన తోటలోని మొక్కల నుంచి తానే స్వయంగా కోసి మాలలుగా అల్లి పూలమాలలు వెంటనే ఇలా ఎలా వచ్చింది? తన ఇంట్లో తన కూతురు తప్ప ఇంకా ఎవరూ లేరు. అసలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ విష్ణుచిత్తుల వారి ఇంటికి వెళ్ళి తన కూతురితో పూలబట్టలో ఉన్న పూలమాలను నువ్వేమైనా తీసావా అమ్మా అని అడిగాడు. గోదాదేవి తడపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇది చూసిన విష్ణుచిత్తుడు అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు. ఆ మరుసటి రోజు విష్ణుచిత్తుడు యథావిధిగా పూలమాలలకు బొట్టు పెట్టి తాను పక్కకు వెళ్తాడు. అప్పుడు గోదాదేవి అక్కడికి వచ్చి ఆ బుట్టలో ఉన్న పూలమాలలు తనకు సింగారించుకుంటుంది. సింగారించుకొని శ్రీకృష్ణ ప్రతిమ దగ్గరకు వెళ్ళి, స్వామి పూలమాలను చూసావా? ముందు నుంచి వెనుకకు కాక వెనుక నుంచి ముందుకు వేశాను. ఇలా పూలమాలను వేసుకోవటం వల్ల నేను నడుస్తుంటే పూల తోట నడుస్తున్నట్లు ఉంది కదా అని మురిసిపోతూ గోదాదేవి తాను సింగారించుకున్న విధానాన్ని వర్ణించసాగింది.
మళ్ళీ స్వామి చూడు నా చేతిలో కమలం ఎంత అందంగా ఉంది కదా అని ఇంకా ఇంకా వర్ణించసాగింది. విష్ణు చిత్తుడికి ఏమీ పాలు పోవటం లేదు. కనిపించేది నా కూతురేనా అని అనుకుంటున్నాడు. గోదాదేవిని వెతుక్కుంటూ ఇంటి లోపలికి వచ్చి చూస్తాడు. లోపలికి వచ్చిన విష్ణుచిత్తుడు గోదాదేవిని చూసి నిర్ఘాంతపోతాడు. అమ్మా గోదా, ఏమిటి తల్లి నువ్వు చేస్తున్న పని? స్వామి కైకర్యం కోసం కట్టిన పూలమాలలు నువ్వు ధరిస్తున్నావా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు తల్లి ఈ పని అని కూతురుని నిలదీస్తాడు. ఇలా చేయటం తప్పు అమ్మా అని చెబుతాడు. అమాయకంగా గోదాదేవి తండ్రి అయిన విష్ణుచిత్తుని చూస్తూ తప్పని నెమ్మదిగా అడుగుతావేం తల్లి? మహాఘోరం, పాపం, క్షమించరాని నేరం. స్వామివారికి నిర్ణయించబడిన పూలదండ నీవు ముందు ధరించుట అపచారం అమ్మా. మనం మానవులం తల్లి. మనం ధరించిన పూలమాలను అంటే నిర్మల్యాన్ని, ఈ జగత్తుని ఏ స్వామికి నేను ఎన్ని రోజులు సమర్పిస్తున్నది? ఆ స్వామికి ఈ విషయం తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందా అని పరిపరి విధాలుగా రోధించసాగాడు. విష్ణుచిత్తుడు ఆ రోజు పుష్పమాలను స్వామికి అలంకరించకుండా మిగిలిన పూజలు యథావిధిగా చేస్తాడు. విష్ణుచిత్తుడు దీంతో స్వామివారి యొక్క ముఖం చిన్నబోతుంది. దీనికంతటికి తన కుమార్తె తప్పిదమే కారణమని బాధపడుతూ స్వామివారి పట్ల అపరాధం చేశారని దుఃఖిస్తూ నిద్రించగా ఆ రోజు రాత్రి విష్ణుచిత్తుల వారి కలలో స్వామివారు సాక్షాత్కరించి, విష్ణుచిత్త, ఈ రోజు తులసిమాలలు ఎందుకు సమర్పించలేదు? పుష్ప కైకర్యాన్ని ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా విష్ణుచిత్తుల వారు చేతులు జోడించి ఇలా సమాధానం చెప్పారు. స్వామి, మీరు సర్వంతర్యామి, సర్వజ్ఞులు. మీకు తెలియనిదేముంది? ఆ పూలమాలను సమర్పించుకొని మా అమ్మాయి గోద ఆ పుష్పమాలికలు ధరించి విడిచినది. ఒకసారి ధరించి పక్కన పెట్టారు అంటే వాటినము ఉచితములు అంటారు కదా. ఆ నిర్ణయాన్ని మీకు ఎలా సమర్పిస్తాను స్వామి? అందుకే నేను సమర్పించలేకపోయాను. కొత్తవి తయారు చేయుటకు సమయం లేకపోయింది అని విన్నవించుకుంటాడు విష్ణుచిత్తుడు. దానికి స్వామివారు చిరునవ్వుతో విష్ణుచిత్తుని చూస్తూ, విష్ణుచిత్త, నీవు చింతించవలదు, సందేహించలేదు. గోదాదేవి తాను ముందు దాల్చిన మాలిక ఏ కొరికినదో ఆమె కొప్పులు ధరించినటువంటి మాలికలు అలంకరించుకున్నవి పుష్పములు మాకు కావాలి. వనం నుంచి వచ్చిన పుష్పములు మాకు వద్దు. గోదాదేవి నుంచి వచ్చిన మాలలంటే మాకు అత్యంత ప్రీతి. గోదాదేవి ధరించిన పుష్పమాలికలు ఉంచి భక్తి సువాసనలు వెలజల్లుతాయి. గోదా అంతరంగిక భక్తురాలు, కారణ జన్మురాలు. ఆమె వేసుకున్న మార్పులను ధరించడం వల్ల తనకు అపచారం కాదు, ఆనందం కలుగుతుందని కనుక తనకు నిత్యము గోదాదేవి ధరించిన పూలమాలనే తనకు సమర్పించమని, ఈ పుష్ప కాకర్యం రోజు ఇలానే జరగాలని ఆజ్ఞ చేసి అంతర్ధానమయ్యాడు. స్వామివారు కల నుండి మేల్కొన్న విష్ణుచిత్తుల వారు ఆశ్చర్యపడి, గోదా చిత్రంలో విష్ణువు, విష్ణువు చిత్రంలో గోదా ఉన్నారని అర్థం చేసుకుని, గోదాదేవి సామాన్య మానవ కాంత కాదని, తాను ఉద్ధరించాలని ఉద్భవించిన దేవకాంతియే భూదేవి అని తెలుస్తూ, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ పిలవటం మొదలు పెడతాడు. అప్పట్నుంచి ప్రతిరోజు ఆండాల్ అలంకరించుకున్న తులసిమాలను స్వామికి సమర్పించేవారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లి అంటూ జరిగితే ఆ పురుషోత్తమునితోనే జరగాలని అనుకుంది. అందుకోసం గోదాదేవి ఒకసారి తన తండ్రిని ఇలా అడిగింది. కన్న పిల్లలు కోరుకున్న వారితో వివాహం జరగాలంటే ఏ మతాన్ని ఆచరించాలి అని అడుగుతుంది. దానికి విష్ణుచిత్తుడు, తల్లి, కన్నె పిల్లలు ఆచరించడానికి మార్గాలు, వ్రతం లేదా ధనుర్మాస వ్రతం అని ఒకటి ఉంది. ఈ వ్రతానికి ఏ కోరికతో ఆచరించినా ఆ కోరిక అతి శీఘ్రముగా నెరవేరుతుంది అని చెప్పాడు. ఈ వ్రతాన్ని మొట్టమొదటగా సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్వయంగా గోపికలతో చేయించాడు. నీవు కూడా ఈ వ్రతాన్ని చేయి, నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. గోదాదేవి ఈ వ్రతాన్ని మొదలు పెట్టడానికి ముందుగానే అక్కడున్న కన్నెపిల్లలందరికీ ఈ వ్రతం గురించి చెప్పి వారందరితో కలిసి చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. గోదాదేవి ఈ వ్రతాన్ని చేయడానికి మార్గాలు అంటే మార్గశిర మాసం కోసం ఎదురు చూడసాగింది. చివరికి మార్గశిర మాసం రానే వచ్చింది. నెల రోజుల వ్రతంలో గోదాదేవి తనను గోపకన్యగా, తన తోటి స్నేహితురాలను గోపకన్యులుగా, తాను నివసిస్తున్న శ్రీవెల్లి పుత్తూరును నందగోకులంగా, అక్కడ ప్రవహించే నదిని యమునా నదిగా తామంతా చేస్తున్న ఈ వ్రతాన్ని నాథుడు శ్రీకృష్ణుడు పొందడం కొరకు చేసే విధంగా ఆ వ్రతాన్ని భావించి ప్రతిరోజు ఒక దివ్యమైన గేయాన్ని రచించి స్వామికి వినిపించింది.
ఈ నిష్ఠతో ఉపవాసములతో గోదాదేవి దీక్ష వహించి ఎంతో నిష్కల్మషమైన మనసుతో ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించిన 30 రోజుల్లో గోదాదేవి శ్రీకృష్ణుడి తన దగ్గరకు రమ్మని, తాను రాకపోతే నిద్రపోనని, జుట్టు దువ్వుకోనని, తీసుకుని కళ్ళకు కాటుక రుద్దుకోనని, రకరకాలుగా తిలకంని దిద్దుకోనని, పాలు పెరుగు వెన్న నెయ్యి మీగడ నీ కోసం దాచిపెట్టానని, అవి తినడానికి రమ్మని, స్వీకరించకపోతే నేను కూడా వీటిని ముట్టుకోను అని శ్రీకృష్ణుడిని బ్రతిమలాడుతూ తన రాకపోయేసరికి కోపగించుకునేది, విసుక్కునేది. ఈ విధంగా గోదాదేవి నిష్కల్మషమైన భక్తితో, ప్రతిష్ఠలతో, ఉపవాస దీక్షలతో తన మనసుని భగవంతునిపై లగ్నం చేసి ఆ పురుషోత్తముని భర్తగా పొందాలని వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించిన 30 రోజులు వేద సారాంశాన్ని అంతటినీ తిరుప్పావై అనే పేరుతో ఒక్కరోజు ఒక్క పాశురాన్ని అంటే ఒక కెల్తానని శ్రీకృష్ణుడి కోసం 30 రోజులు గానం చేసింది. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైనది, పావై అంటే శాతం అని అర్థం, తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతం అని అర్థం. ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ పరంధాముడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తుల వారికి స్వప్నంలో సాక్షాత్కరించి, విష్ణుచిత్త, నీ కుమార్తె గోదా సామాన్య మానవకాంత కాదు, సాక్షాత్తు భూదేవి అంశ, అలాగే నీవు గరుత్మంతుని అంశవు. రేపే మార్గశిర ఆఖరి రోజు. నీవు నీ కుమార్తె గోదాని పెళ్లి కూతురిని చేసి ఊరేగింపుగా శ్రీరంగానికి తీసుకురా. అక్కడ నేను నీ కుమార్తెను పాణిగ్రహణము చేసుకుంటాను. వివాహ మహోత్సవానికి ఆ మేరకు తగిన సామాగ్రి తీసుకుని పాండ్య మహారాజు చెత్తధ్వజ చామారాలతో మరియు రత్నాలచే అలంకరింపబడిన దంతపు పల్లకిలో మిమ్ములను స్వాగతించాడు అని పలికి అంతర్ధానమయ్యాడు స్వామివారు. అలాగే స్వామివారు శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు, రాణి రాజులకు కూడా కలలో కనిపించి విషయాన్ని తెలియజేస్తాడు. స్వామి వారి ఆదేశాలకు విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయసాగాడు. ఆ రోజంతా విష్ణుచిత్తుడు కానీ, గోదాదేవి కానీ తిండి కానీ నిద్ర కానీ ఎరుగరు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు స్వామి చేరుకుంటానా అని ఆలోచించుకుంటూ ఆ రాత్రంతా గడిపేశారు. తండ్రి కూతురు ఇద్దరు మరుసటి రోజు గోదాదేవి వ్రతాన్ని పూర్తి చేసుకున్నాక విష్ణుచిత్తుల వారు తన కుమార్తెను పెళ్లి కూతురుని చేసి శ్రీరంగానికి బయలుదేరడానికి సిద్ధం కాగా, పాండ్యరాజు శ్రీరంగం నుండి పండితులను, బ్రాహ్మణోత్తములను మేళతాళాలతో పల్లకిని తీసుకుని వచ్చి విష్ణుచిత్తుల వారితో, శ్రీరంగనాథుడు మమ్మల్ని ఆజ్ఞాపించారు మీ ఇంటికి వెళ్ళమని, గోదాదేవిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకురమ్మని చెప్పారు అని చెప్పగా, విష్ణుచిత్తుల వారు ఆనందోత్సాహాలతో తన జన్మ సార్థకమైనదని పొంగిపోవచ్చు సకల మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా, గోదాదేవి శ్రీరంగమునకు తోడ్కొని పోవటకు సిద్ధం కాగా, గోదాదేవి తాను రచించిన తిరుప్పావై 30 పాశురాలను స్వామివారికి అర్పించాలి అని తనతో కూడా తీసుకుని బయలుదేరింది. తద్వారా పాండ్యరాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవి శ్రీ విల్లీపుత్తూరు నుంచి పల్లకిలో ఊరేగింపుగా మేళతాళాలతో శ్రీరంగంలోని శ్రీరంగనాథ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. గోదాదేవి వెనువెంటనే స్వామి దర్శనం చేసుకొని తాను రచించిన తిరుప్పావై 30 పాశురాలను స్వామికి అంకితం చేసింది. శ్రీరంగనాథుడికి గోదాదేవికి వివాహం అని తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఏం జరుగుతుందో చూడాలని కుతూహలంతో గుంపులు గుంపులుగా రంగనాథుని ఆలయంలో తండోపతండాలుగా వచ్చి నిలబడ్డారు. పండితులు స్వామివారికి, గోదాదేవికి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. ఆ రోజు భోగి పెళ్లి అయిన వెంటనే గోదాదేవి తండ్రికి నమస్కరించి తండ్రి దీవెనలు తీసుకుంది. వెనువెంటనే తన భర్త అయిన స్వామికి నమస్కరించింది. అందరూ చూస్తుండగానే స్వామిలో ఐక్యమైపోయింది. గోదాదేవి ఇది చూసిన విష్ణుచిత్తుడు దిగ్భ్రాంతి చెంది స్వామి నా కూతుర్ని మాయం చేశాడని స్వామిని నిందిస్తూ రోధించసాగాడు. అలా రోధిస్తున్న విష్ణుచిత్తుని చూసి జాలిపడిన స్వామివారు, విష్ణుచిత్త, ఎందుకు ఏడుస్తున్నావు? నీవు కోరినదే కదా నేను చేసింది అని విష్ణుచిత్తుని అడిగాడు. దానికి విష్ణుచిత్తుడు, స్వామి, నా కూతురిని నా నుంచి దూరం చేశావు అని మళ్ళీ రోధించసాగాడు. అప్పుడు స్వామి వారు చింతించి, విష్ణుచిత్త, నీవు మానవ రూపంలో ఉన్నావు కాబట్టి నీవు ఇంకా బంధాలు వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నావు. ఒక్కసారి నీ వృత్తాంతాన్ని గుర్తు చేసుకో అని తన వృత్తాంతాన్ని గుర్తు చేశాడు. స్వామి తనను తాను
గుర్తు చేసుకున్న విష్ణుచిత్తుడు వెంటనే, స్వామి నన్ను క్షమించు, నిన్ను ఈ నోటితో నిందించినందుకు నన్ను మన్నించు అని పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు. దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, చింతించకుండా, నీవు ఇప్పుడు నా మామగారివి కదా, నీవు కూతురి మీద ఉన్న ప్రేమతో నన్ను ఎంత నిందించినా నేను పడక తప్పదు కదా అని విలాసముగా సమాధానమిచ్చాడు స్వామివారు. దానికి విష్ణుచిత్తుడు, స్వామి నన్ను మీరు సాధించింది చాలు, మీ సేవలో ననుసరించి ఇవ్వండి, నన్ను కూడా మీలో ఐక్యం చేసుకోండి అని కోరగా, శ్రీ మహావిష్ణువు అలాగే అని విష్ణుచిత్తుని కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ విధంగా గోదా అమ్మవారు అమితమైన ప్రేమతో తన హృదయాన్ని మామూలుగా పూలమాలగా అర్పించి ఆ పరంధాముడు సామర్థ్యం కోసం సామిష్య సారూప్య వాస్తంతో బృందావనంలోని గోపికలందరికీ నిద్రలేపి కృష్ణ ప్రేమలో ఐక్యమై ఆ స్వామిని తన భర్తగా తలచి ఉపనిషత్తులతో వేదాంత సారమైన తిరుప్పావై రచించి ఒక పాశురంలో తన కృష్ణ ప్రేమని భక్తిని చాటి చెప్పే ఆండాల్గా కృష్ణుని మాటలను విడిచిపెట్టడం వలన అముక్త మాల్యదగా పేరు పొంది పరమాత్మను తాను పొంది మరణాల వద్ద నుంచి డబ్బు మార్గదర్శి నిలిచినది. గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజు రోజుకొకటి చెప్పిన ఓ పాశురం వైష్ణవ ఆలయాల్లో పాటించడం చేస్తారు. యువతులు ధనుర్మాసంలో 30 రోజుల పాటు గోదాదేవి వ్రతాచరణ చేస్తే తాను మెచ్చిన సుగుణ భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణము చూసినను చేయించినను ఈ కథ విన్నను చదివినను సకల శుభములు చేకూరుతాయనటంలో సందేహము లేదు.